ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, చమురు దిగుమతులు ఎక్కువగా చేసుకునే భారత్ పైన అధిక ప్రభావం పడిందని ప్రధాని అన్నారు. ఈ మేరకు యుద్ధం నుంచి ఎన్నో నేర్చుకోవాలని మోదీ సూచించారు. ప్రధాని చెప్పిన అంశాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ అభిప్రాయాలను తెలుసుకుందాం. ఆర్థికంగా ఎంతో పరిపుష్టి చెందుతామని చెప్పి కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ మేరకు దేశానికి పిలుపునిచ్చారు. అయితే దిగుమతుల భారం ఏ మేరకు ఉంది, ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్యం చెల్లింపులో మనము ఏ విధంగా సర్దుబాటు చేసుకున్నాం అనే అంశాలకు సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం అనిల్ గారు. నమస్తే సార్. ప్రధానంగా మోదీ విదేశీ మారక ద్రవ్యం గురించి అంటే దిగుమతుల భారం గురించి ఎక్కువగా మాట్లాడారు. దానికి సంబంధించి అంటే అందులో ప్రధానంగా పెట్రో ఉత్పత్తులే. మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని మనం ప్యూరిఫై చేసుకుని పెట్రోల్, డీజిల్, ఆ విధంగా కిరోసిన్, మిగతా ఎల్పీజీ అవి చేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఎందుకు అంత అంటే ఇదివరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ప్రధానంగా ఇరాన్ యుద్ధాన్ని ఎక్కువగా చెప్తున్నారు కదా, ఇదివరకు లేని సమస్య ఇప్పుడు అంటే సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా భారం ఇప్పుడు ఎందుకు పడుతుంది? సో ఇంపార్టెంట్ ఏంటంటే మోడీ గారు చెప్పిన దాంట్లో రెండు మేజర్ విషయాలు చెప్పారు. ఒకటి పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల గురించి. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మన ఇంపోర్ట్ బాస్కెట్లో మేజారిటీ అది. దాని తర్వాత సెకండ్ ఇంపోర్ట్ పెద్దది ఏంటంటే బంగారం. ఈ రెండు నియర్లీ 60 నుంచి 70% మన ఇంపోర్ట్ ఏదైతే ఉందో బాస్కెట్ ఉందో ఇదే పోతా ఉంది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరగడానికి ఈ రెండు మాత్రమే మేజర్ కారణాలు. ఎందుకంటే 84% మనము పెట్రో ఉత్పత్తులు, ముడి చమురు అనేది మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అందులో కూడా ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది ఎందుకు పెరిగింది, ఇప్పుడే ఎందుకు పెద్ద సమస్యలాగా కనబడుతుంది అంటే ఏంటంటే హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మనకి ఇండియాకి కావాల్సిన 50 నుంచి 55% మధ్యలో ఈ ముడి చమురు యొక్క అవసరాలు అనేది అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇది ఎప్పుడైతే బ్లాక్ అయిందో జనవరి 15th వరకు కూడా చూసుకుంటే యావరేజ్ మనము ఒక బ్యారెల్ ధర ముడి చమురు $60 దగ్గర ఉంది. యుద్ధం ప్రారంభమయ్యే వరకు కూడా 60 లోపల ఉంది. ఫిబ్రవరి 26, 27 యుద్ధం అనౌన్స్మెంట్ కన్నా ముందు కూడా 68, 70 దగ్గరే ఉంది. ఇవాళ చూసుకుంటే $103, $104 కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే 60 నుంచి నియర్లీ ఒక 80%, 90% కూడా దాటింది ఒక సందర్భం దాటింది. బట్ యావరేజ్ తీసుకున్న 105 ఇవ్వాలి. సో $105 బ్రెంట్ క్రూడ్ దగ్గర కంటిన్యూస్గా ట్రేడ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంపోర్ట్ ఖర్చు పెరిగిపోయింది. మన ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఏంటంటే ధరలు పెంచకపోవడం వల్ల పెట్రోల్కి ప్రతి లీటర్కి నియర్లీ 18 నుంచి 20 రూపాయల నష్టం అయితే ఆయిల్ భారం పడతా ఉంది. అటు డీజిల్ మీద కూడా 25 నుంచి 30 రూపాయలు పర్ లీటర్ నష్టపోతున్నారు. ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే వాటికి భారం తగ్గించడానికి వాళ్ళు ఛార్జ్ చేసే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో అది తగ్గించుకుంది. దానివల్ల ప్రభుత్వానికి 14,000 కోట్లు నెలకు నష్టం అవుతుంది. సో అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ పైన ఏదైతే బికాజ్ మనం ఏంటంటే ఇండియాలో రిఫైనరీ స్ట్రాంగ్గా ఉన్నాయి, మనము డీజిల్, పెట్రోలు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్స్ పైన కూడా అదనపు పన్ను విధించింది. ఎందుకంటే ఈ ఏదైతే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇండియాలో అవైలబిలిటీ పెరగడానికి. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజు కూడా 700 నుంచి 1000 కోట్ల వరకు నష్టానికి గురై మంత్లీ నియర్లీ 25,000 నుంచి 30,000 కోట్లు ఈ ఆల్రెడీ ఏప్రిల్లో, మార్చ్లో 2 నెలల్లో నియర్లీ 60,000 కోట్ల వరకు నష్టాలకి ఎఫెక్టివ్గా గురైనాయి. సో ఇదే చూసుకుంటే ఏంటంటే ఇది ఒకటే దగ్గర కాదు, మన దగ్గర మాత్రం పెట్రోల్, డీజిల్ ప్రైజులు మాత్రం పెరగలేదు. వేరే పెట్రో ఉత్పత్తులు మాత్రం పెరిగి ఉంటాయి, బట్ ఇది మాత్రం పెంచలేదు. బట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు చూసుకుంటే ఇతర దేశాలు అదే నెక్స్ట్ అంటే మనం అంటే హార్ముజ్ జలసంధి మీదుగా ప్రపంచంలో చాలా దేశాలు అంటే దాదాపు 30 నుంచి 40% ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతులంతా కూడా హార్ముజ్ జలసంధి మీదనే సాగుతాయని కూడా నివేదికలు చెప్తున్నాయి. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏ విధంగా సార్? ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ, దాదాపు 140 కోట్లకు పైగా ఉంది, వినియోగం ఎక్కువ. ఇతర దేశాల పరిస్థితి ఏ విధంగా? ఇతర దేశాల పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో రేషన్ అంటే ఎంత వాడాలనేది ఫ్యూయల్ మీద రేషనింగ్ మొదలైంది. శ్రీలంక గవర్నమెంట్ 4 రోజులు వర్క్ వీక్ చేసింది. అంటే 6 రోజులు కాదు, 6 రోజుల నుంచి 4 రోజులే చేసింది. సో దట్ ఎక్కువ మంది తిరగకుండా పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించింది. పాకిస్తాన్ అయితే సేమ్ పబ్లిక్ ఆఫీస్ తగ్గించింది. ఫిలిప్పీన్స్లో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించారు. సో ప్రతి వాడే 1 లీటర్ని కూడా లెక్క పెట్టుకునేట్టు. సౌత్ కొరియా నియర్లీ 3 దశాబ్దాల తర్వాత మొదటిసారి ఫ్యూయల్ ప్రైజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. ఇంతవరకు కంట్రోల్ లేదు. అంటే 30 సంవత్సరాల నుంచి లేని కంట్రోల్ ఈ క్రైసిస్ వల్ల మొదలైంది. అట్లాగే హాంకాంగ్లో
పెట్రోల్ 295 రూపాయలు ఈక్వలెంట్ గా పర్ లీటర్. మన దగ్గర ఇవాళ 110, 115, 107 రూపాయలు. సింగపూర్ లో 240 రూపాయలు పర్ లీటర్. జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండ్ యూకేలో 200 రూపాయల కన్నా ఎక్కువగా ఆయిల్ పర్ లీటర్ అయింది. పాకిస్తాన్ కూడా 250 రూపాయల లీటర్ పెట్రోల్ ఏదో అంటున్నారు. అవును. సో మన ప్రతి దగ్గర కూడా చూసుకుంటే మనం ఇప్పుడు ఇవాళ 94 రూపాయల నుంచి 104 రూపాయలు, 107 రూపాయలు రాష్ట్రాన్ని బట్టి పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఇది ఇన్ని రోజులు 2 నెలల నుంచి ప్రభుత్వం అయితే భరిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా భరిస్తూ ఉన్నాయి. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఏంటంటే సర్వైవ్ కావాలంటే మాత్రం ఇది ఇలాగే ఉంటే చాలా కష్టం. జపాన్, ఇజ్రాయిల్, ఇటలీ అన్ని కంట్రీస్లో కూడా 30 నుంచి 34% పెరిగాయి. ఆస్ట్రేలియా కూడా నియర్లీ 60% పెట్రోల్ డీజిల్ పెరిగాయి. చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. ఈవెన్ న్యూజిలాండ్ పరిస్థితి అదే. సో ఈ లెక్కను చూస్తే మాత్రం సబ్సిడీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇలాగే ఉంటే మాత్రం మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలకు గురై ఇబ్బందులకు గురవచ్చు. చమురు వరకు అంటే పెట్రోల్ డీజిల్ వరకు వస్తే ఈ సమస్య. ఎరువులు ప్రధానంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. సరే, ఎరువులు ఏ మేరకు వాడాలనేది ఒక సబ్జెక్ట్ తర్వాత అయినప్పటికీ ఎరువుల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. దాని భారం కూడా ఎక్కువగా ఉందని చెప్పి కూడా మోదీ అన్నారు కదా, దానికి సంబంధించి. సో మనం యాక్చువల్లీ ఏంటంటే ఎరువులు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి ఎనర్జీ ఇంటెన్సివ్ అన్నమాట. సో ఎక్కడైతే ఎనర్జీ ఈజీగా అవైలబుల్ ఉంటుందో అక్కడే మీరు చూసుకుంటే ఇటు గల్ఫ్ కంట్రీస్లో కానీ, అటు రష్యాలో కానీ, ఉక్రెయిన్లో కానీ ఎక్కడైతే ఆయిల్ కానీ ఇట్లాంటి సప్లై బాగుందో అక్కడ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము. మనకి ఇంపోర్ట్ కాస్ట్ నియర్లీ 2400 నుంచి 2500 రూపాయలు పర్ బ్యాగ్ పడతా ఉంది. బట్ ప్రభుత్వం అమ్ముతుంది 260 నుంచి 300 రూపాయల మధ్యలో ఒక బస్తాకు అమ్ముతుంది. ఓన్లీ 10% ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ రైతులకు అందిస్తూ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కన్జంప్షన్ పెరిగిపోయింది కెమికల్ ఫర్టిలైజర్. నిన్న మోడీ గారు అదే అన్నారు. రైతులు ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీనివల్ల ఏమవుతుందంటే డిజర్టిఫికేషన్ అంటే ఎడారి అవడం అనేది భూములు అలా అయ్యే అవకాశాలు నిస్సారం అవుతుంది. అవును, ఆ డిసర్టిఫికేషన్ పెరుగుతుంది అనే భయం అయితే ఉంది. దీన్ని కూడా బిల్ తగ్గించడానికి నియర్లీ 60,000-70,000 కోట్లు సంవత్సరానికి సబ్సిడీ ప్రభుత్వం అనేది ఫర్టిలైజర్ ద్వారా ఇస్తుంది. అదొక్క ఫర్టిలైజరే కాదు, ఓన్లీ నత్రజనిదే కాదు, ఈవెన్ పొటాష్ కూడా మన దగ్గర లేదు, అవి కూడా తెప్పియాల్సి వస్తుంది. సో ఇవన్నీ కాస్ట్, ఫర్టిలైజర్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, మనం ఇక్కడ నుంచి ఎల్ఎన్జీ కానీ డిఏపి ఏదైతే ఉందో అది తెప్పించుకుంటామో ఇవన్నిటి రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ప్రభుత్వానికి ఏంటంటే ఇవన్నీ పెంచడం వల్ల ఇంపోర్ట్ బిల్లు పెరిగింది. దీనివల్ల వేరే సంక్షేమ పథకాలకు కానీ వేరే ఏవైతే ప్రాజెక్టుల మీద అలొకేట్ చేశారో అవిటి మీద అలొకేషన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వాటిపైన తప్పకుండా కేటాయించలేకపోతున్నారు. అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అండర్ 4%, అంటే ద్రవ్య లోటు అనేది 4% కన్నా తక్కువ ఉంచాలని బడ్జెట్లో అనుకున్నారు. బట్ ఈ క్రైసిస్ వల్ల, ఈ యుద్ధం రావడము, ఇది హర్ముజ్ జలసంధి ఏదైతే బ్లాక్ అవడము, దాని నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ పెరగడం వల్ల మన ద్రవ్యలోటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ కంట్రోల్ మంచిగా చేసాము. పోస్ట్ కోవిడ్ అన్ని దేశాల కన్నా కూడా చూసుకుంటే ద్రవ్యలోటును చాలా మంచి మేనేజ్ చేసిన 1-2 దేశాల్లో భారత్ కూడా. సో ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం ద్రవ్యలోటు పెరిగే అవకాశం ఉంది. సో అందుకోసమే మనం ఐ థింక్ ముందస్తు జాగ్రత్తగా ప్రధాని గారు అయితే చెప్పారు. దాని తగ్గట్టు మార్కెట్లు యాక్చువల్లీ ఏంటంటే భయానికి గురయ్యాయి. సో మనం చూసుకుంటే ఇటు ఫర్టిలైజర్ కంపెనీలు కానీ అండ్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ కూడా డౌన్ అయ్యాయి. ఇంకో 2 కూడా చెప్పారు ఆయన, వర్క్ ఫ్రమ్ హోము, విదేశీ పర్యటనలు కూడా తగ్గించుకోమన్నారు. అందుకే ఎయిర్లైన్స్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి ఇవాళ. ఎందుకంటే విదేశీ పర్యటనల వల్ల ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ దగ్గర 330 బిలియన్ డాలర్లు మన విదేశీ మారకం యాజ్ ఎ టూరిస్ట్గా వెళ్ళి వేరే దేశాల్లో మనం ఖర్చు పెడతా ఉన్నాం. అంటే యావరేజ్గా 2-2.5 బిలియన్ డాలర్లు మన ఇండియన్ పర్యాటకులు బయటకు వెళ్ళి ఖర్చు పెడతా ఉన్నాం. సో ఈ ద్రవ్యం ఏదైతే మన విదేశీక మారకం ఉందో ఒకటి, మనం అవే కాకుండా ఈ రూపంలో కూడా చాలా ఖర్చు పెడుతున్నాం. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం ఇవి తగ్గించుకోమని, ఒక 1 year తగ్గించుకోమని మోడీ గారు చెప్పారు. అది సార్. ఇంకా ప్రధానంగా అంటే పెట్రోల్ ఉత్పత్తులు నిత్యావసరం అనేది, ఇంకా సెంటిమెంట్ అనేది ఒకటి మనకు భారతీయులకు, గృహిణులకు ప్రధానంగా గోల్డ్ అనే సెంటిమెంట్. అంటే ఎంత పేదవాళ్ళైనా సరే కనీసం వాళ్ళ ఇంట్లో వెండి, అంటే బంగారు కొనే స్థామత ఉంటే బంగారు కొంటారు, లేదంటే కనీసం వెండి, అది కామన్.
అంటే వీటి వల్ల కూడా ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తుంది. అమెరికా నివేదికలు కూడా చెప్తున్నాయి బంగారు కొనం తగ్గించుకోవాలని చెప్పి కూడా మోదీ పిలుపునిచ్చారు. ఏంటి సార్ ఈ బంగారానికి సంబంధించి ఎంత మనం అంటే పూర్తిగా విదేశీల నుంచే తెచ్చుకోవాలా, మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ ఉంటుందా బంగారు గనులకు సంబంధించిన వివరాలు? సో మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ అసలు సరిపోదు. మనం ఇది ఫ్యూయల్ కన్నా కూడా బంగారం మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఒక సంవత్సరం బంగారం కొంచెం కొనడం ఆపండి అని మోడీ గారు చెప్పారు. ఎందుకంటే ప్రతి మనం చేసే బంగారం కొనుక్కోవాల్సినంతా కూడా ఇంపోర్ట్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఒక 1.5-2 years బ్యాక్ 70,000 80,000 ఉన్న దగ్గర ఇవాళ 1,00,000 కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే బంగారం ఇంపోర్ట్ బిల్లు ఇమ్మీడియట్ డబల్ అయినట్టే. సో మన ద్రవ్యం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనే ఒకవైపు సంతోషం ఉన్నా అంతే లెవెల్లో బంగారం రూపంలో ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ ఇంపోర్ట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ 2 నెలల్లో 2026 మొదటి 2 నెలల్లో ఆల్రెడీ 83 టన్నుల బంగారం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ 2025లో యావరేజ్ ఈ 2 నెలలకైతే 53 టన్నులు ఉంటే అంటే ఆల్రెడీ 57%. అంటే నెలకి 40 టన్నుల పైన మనం బంగారం చేస్తున్నాం. అంతకుముందు 2025లో 25 టన్నుల దగ్గర ఉంది. సో అందుకే ప్రభుత్వం కూడా ఇది తగ్గట్లేదు, ఇంకా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అందుకే దగ్గర డబల్ అయింది 1.5-2 yearsలో. మన ఇంపార్టెంట్ ఏంటంటే బంగారంకి ఏం కొన్నా సరే అది పక్కా ఫారెన్ ఎక్స్చేంజ్ బయట రూపంలో డాలర్ రూపంలో కొనుక్కోవాలి. సో దానివల్ల కూడా రూపీ బలహీనపడుతుంది. ఎందుకంటే డాలర్కి డిమాండ్ పెరిగిపోయింది. ఒకవైపు నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ప్రైస్ పెరగడం వల్ల పెట్రోల్ డీజిల్ పెరిగితే ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అలా స్ట్రాంగ్ అవుతుంది. ప్లస్ దాని మీద నుంచి అంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇక్కడ మన బంగారం కూడా ఇంపోర్ట్స్ పెరిగిపోయేసరికి అడిషనల్గా రూపీ మీద ప్రెషర్ పెరిగి మనము చూసుకుంటే ఒక 1.5 year బ్యాక్ 87-88 రూపాయల దగ్గర యూఎస్డి ఉంది. నాకు గుర్తుంది. ఇక్కడే మనం మాట్లాడాము ఇట్లా డాలర్ పడిపోయింది, ప్రైస్ రూపీ వాల్యూ పడిపోతుందని. ఇవాళ ఈ 95 రూపాయలు అనేది న్యూ నార్మల్ అయింది. ఇలాగే కొనసాగితే 100 కూడా టచ్ అవ్వచ్చు రూపీ వీక్ అయ్యి. సో రూపీ తగ్గితే ఇంకా క్రూడ్ ఇంపోర్ట్ ఇంకా ఖరీదవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అన్నిటికన్నా మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుంది. మనకు ఈ ఒక్క క్రూడ్ ఆయిలే కాదు, ఈవెన్ వంట నూనెలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అది కూడా తగ్గించమని చెప్పారు. ప్రతి గృహస్థులు ఎవరైనా సరే ఒక 10% హౌస్ హోల్డ్ తగ్గించుకుంటే దేశవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపిస్తుంది. సో క్రూడ్ ప్రైస్ పెరగడము ఇవన్నీ ఏంటంటే ఒక నెగిటివ్ సైకిల్ అనమాట. ఒక్కటి మొదలైతే ఇంకా అన్నీ కూడా యాడ్ అయ్యి రూపీ ఇంకా వీక్ అయ్యి 100 రూపాయలు టచ్ అయినా కానీ మనం అంటే పరిస్థితులు కూడా రావచ్చు. సో మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాకుండా అంటే క్రైసిస్ సిచ్యువేషన్ రాకుండా ప్రభుత్వం ఇది వార్నింగ్ ఒక రకంగా ఇస్తూ ఉంది. ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే మోడీ గారు నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్లో శుక్రవారం ఒక 10 రోజుల ట్రిప్ మల్టీనేషన్ ట్రిప్ వెళ్తున్నారు. ఈ లోపల ఇంకొకటి ఏంటంటే ఇది ప్రిపరేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితాలు అయిపోయాయి, ప్రభుత్వాలు ఫామ్ అయ్యాయి మల్టిపుల్ రాష్ట్రాల్లో. సో కొంచెం ఆయిల్ ధరలు మాత్రం కొంచెం పెంచే అవకాశం ఉంది. అట్లీస్ట్ పెంచకపోతే మాత్రం ఇంకా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతూ ఉంది. అండ్ ఇటు ఇన్ఫ్లేషన్ ఎనీహౌ పెంచినా పెరగకపోయినా కానీ ఏదో రూపంలో, ఎందుకంటే ఓన్లీ కన్జ్యూమర్ పెట్రోల్ డీజిల్ మాత్రం ధరలు తగ్గాయి, అలాగే ఉన్నాయి కానీ మిగిలిన పెట్రోకెమికల్ ఉత్పత్తులు అటు ప్లాస్టిక్ కోసం కానివ్వండి, ఇండస్ట్రీల్లో వాడే కెమికల్స్ కానివ్వండి, పెట్రోలియం అవన్నిటి ప్రైజెస్ మాత్రం మార్కెట్ ప్రకారం పెరిగిపోయి చూపిస్తూ ఉంది. ఆల్రెడీ మనం మల్టిపుల్ ఇండస్ట్రీస్లో టైల్స్ మేజర్ ఇండస్ట్రీ, అక్కడ న్యాచురల్ గ్యాస్ ఆయిల్ ఎక్కువ అవసరం. ఇండస్ట్రీలో కూడా మెడిసిన్స్ సంబంధించిన కెమికల్ అంటే అటు హార్మోజల్ సంధి మీదుగా వచ్చేవి కూడా కొన్ని పెరిగిపోయాయి. అలాగే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా కెమికల్స్ అటు ఫర్టిలైజరే కాకుండా ఫార్మా కెమికల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే ఇటువంటి కెమికల్స్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి. సో ఇన్ఫ్లేషన్ అనేది రియాలిటీ. ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతుందో తెలియదు, బట్ ఆగిపోయినా సరే ఈ ఎఫెక్ట్ అనేది అంత తొందరగా రిటర్న్ అవ్వదు, ఒక 6 నెలలు పట్టచ్చు. ఓకే సార్, ప్రధానంగా అంటే ఏదున్నా వెంటనే స్టాక్ మార్కెట్ పైన రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ దాదాపు ఒక 2 years నుంచి కూడా హెచ్చు తగ్గులకు లోనవుతుంది. యుద్ధం ప్రభావం వల్ల దాదాపు ఇంకా ఎక్కువగా ప్రభావం గురైంది. అయితే విదేశీ మదుపరులు ఏ విధంగా ఉన్నాయి సార్, దానికి సంబంధించిన డాటా ఏంటంటే, ఎందుకంటే రూపాయి మారకం విలువకు సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా లింక్ ఉంటుంది. కేవలం మనం దిగుమతులు లేదా మన నుంచి ఎగుమతులు అది కాకుండా స్టాక్ మార్కెట్ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ నుంచి వచ్చే
విదేశీ మారక ద్రవ్యం రూపంలో మన దగ్గర పెట్టుబడులు పెడతారు వాళ్ళు, మన స్టాక్ మార్కెట్ పైన. ప్రస్తుతం వాళ్ళు విత్డ్రా చేసుకోవడం వల్ల కూడా రూపాయి పైన కూడా ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. దానికి సంబంధించిన మీరు అన్నట్టు ఈ ఆయిల్ ప్రైస్ వీటి వల్లనే కాదు విదేశీ మారకం, ఎందుకంటే FIIs అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, విదేశీ మదుపుదారులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 30 రోజుల్లో, నేను 30 రోజుల సంగతి చెప్తున్నాను, నెట్ 46,000 కోట్ల వర్త్ ఆఫ్ ఈక్విటీ అమ్మేసి వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోయారు. సో ఇట్ ఈస్ హ్యూజ్ నంబర్. లాస్ట్ ఇయర్ నియర్లీ 1,50,000 కోట్లు. సో అంటే ఇటు ఫ్యూయల్, బంగారము, వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకటి రూపీ వీక్ అవుతుంది, వాళ్ళకు వచ్చే రిటర్న్స్, ఎందుకంటే వాళ్ళు US డాలర్లో కన్వర్ట్ చేసుకుంటారు, ప్లస్ ఇక్కడ ట్యాక్సెస్ కట్టాలి. పోను తీరా చూస్తే ఇండియాలో ఈక్విటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఎస్పెషల్ ఈక్విటీస్లో ఇది ప్రాఫిటబుల్ కాదు, మాకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి తప్ప ప్రాఫిటబుల్ కాదు అనే పర్సెప్షన్ ఒకటి. అండ్ ఆల్టర్నేట్ ఏవైతే ఎమర్జింగ్ మార్కెట్స్ ఉన్నాయో, అటు చైనా కానీ కొన్ని రోజులు బాగా చేసింది, ఆ తర్వాత తైవాన్, మళ్ళీ కొరియా, ఈ 2 మార్కెట్లు కూడా ఏంటంటే ఏఐకి సంబంధించిన కంపెనీలు అక్కడ ఉండడం వల్ల ఫ్యూచర్కి అక్కడ మంచి రిటర్న్స్ వస్తాయని అటువైపు డబ్బులు తీసుకెళ్ళిపోయి మన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యారు. సో హోప్ఫుల్లీ ఒక్కసారి రూపీ స్టేబుల్ అయితే మాత్రం మనకి మంచి అయ్యే అవకాశం ఉందండి మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతూనే ఉంది, దాదాపు 1.5 నుంచి కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినా దాని ప్రభావం మాత్రం కొన్ని ఏడాది పైగా ఉంటుందని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ చెప్తున్నారు. మోదీ సూచించిన విధంగా కూడా ఏడాది పాటు ఈ పొదుపు చర్యలని పాటిస్తే మన ఆర్థిక వ్యవస్థకు తోడుగా ఉంటుందని చెప్పి కూడా డాక్టర్ అనిల్ అభిప్రాయపడుతున్నారు. ఓవర్ టు యూ.